ఏంలే అన్న కంబ్యాక్ ఇస్తుండు. వరుస ఫ్లాప్లు చూసినాం, ఎప్పుడు జాయిన్ తర్వాత ఫ్లాప్లు చూసినాం, కానీ ఇంచు క్రేజ్ దగ్గరే. ఇప్పుడు కూడా అత్తారిని తర్వాత మా హిట్ లేదు, బట్ స్టిల్ క్రేజ్ తగ్గలే. ఇదే పవర్ స్టార్ బాబు కళ్యాణ్ బాబు కంబ్యాక్ ఇస్తున్నాం, జాతిని దిగుతున్నాం అంతే. నేను ఆంధ్ర నుంచి వచ్చానండి. ఆంధ్ర నుంచి వచ్చారా? ఎంత పెట్టి తీసుకున్నారు టికెట్? నేనైతే 1000 పెట్టి తీసుకున్నాను. ఇంతమంది అభిమానులు ఇది ఇంకా చాలా తక్కువ అని చెప్పాలి. ఎలా అనిపిస్తుంది? నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత పిచ్చలేస్తుంది. నేను నిన్న నైట్ ట్రైన్ ఎక్కి మార్నింగ్ దిగాను. మార్నింగ్ దిగి థియేటర్ కాడికి వచ్చి మొత్తం థియేటర్స్ అన్ని చూసి ఇక్కడికి వచ్చా. ఫ్లెక్స్లు చూసి హడావిడి చూసి నాకు మైండ్ బ్లోయింగ్ అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఆ ఎక్స్పీరియన్స్ కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఉన్న వైబ్ కోసం వచ్చాను నేను, ఎలా ఉండబోతుంది. హైదరాబాద్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ కట్అవుట్స్ కానీ ఇదంతా? రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు అని నిరూపించే టైం ఇదే అనమాట. ఇది నిరూపించే టైం వచ్చింది కాబట్టి నిరూపించిన తర్వాత మాట్లాడతాం అనేసి. నేను మా వాడు తీసుకున్నాను. ఎలా ఉండబోతుంది మూవీ? ఎక్స్పెక్టేషన్ చాలా పెట్టుకున్నారు కదా, ఎలా ఉండబోతుంది? నువ్వు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా అది మాత్రం కంపల్సరీ రీచ్ అవుతాం. ఫ్యాన్స్ మాత్రం ఇది ఒక ఫుల్ మిల్ లాంటి సినిమా అనమాట. ఫ్యాన్స్కి ఇది ఫుల్ మిల్స్ లాంటి సినిమా అనమాట. కంపల్సరీ చెప్పాలంటే ఇంకా నాటుగా చెప్పాలంటే లోపల శవాలు అయితే లేస్తాయి. పొరపాటున ఒక 2-3 కేమియోలు ఏమన్నా ఉంటే సర్ప్రైజెస్ ఏవో ఉన్నాయన్నారు. అవి కింద ఓకే వర్కౌట్ అయితే మాత్రం థియేటర్లో కంపల్సరీ శవాలు లేస్తాయి అనమాట. రామ్దాస్, ఇప్పుడు హాలిడేస్ అవ్వడంతో, దసరా హాలిడేస్ అవ్వడంతో స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చారు. ఒకసారి స్టూడెంట్స్ తో కూడా ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ చూడొచ్చు అఖిరానందన్ ఫోటో పట్టుకొని ఏ విధంగా హల్చల్ అదంతా కూడా చేస్తున్నామో, ఒక ఇంట్లో వ్యక్తి లాగా పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఆయన కొడుకు అఖిరానందన్ కానీ అయిపోయారని చెప్పొచ్చు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? మాది అమలాపురం అండి. అమలాపురం నుంచి వచ్చామండి. మూవీ చూడడానికి ఇంత దూరం అమలాపురం నుంచి వచ్చాం. ఇప్పుడు కైలాసంలో ఉండేది ఎవడో శివుడు, భూలోకంలో ఉండేది ఎవడో కళ్యాణుడు. పైలోకంలోనేమో శివుడు చూస్తాడు, భూలోకంలోనేమో కళ్యాణుడు చూస్తాడు. అది అందుకనే కళ్యాణ్ సినిమా. ఇది ఎలా ఉండిపోతుంది మూవీ? ఇది ఒక సునామీ. ఈ సునామీని ఎవరు ఆపలేరు. ఆ సునామీలో కొట్టుకెళ్ళిపోతారు. అందుకే ఇది ఓజీ అంటే ఒరిజినల్ గాడ్. ఎంత పెట్టి తీసుకున్నారు టికెట్? మాకు డిస్కషన్ చేయకూడదు, బయటికి రివీల్ చేయకూడదు. రామ్దాస్, టికెట్ గురించి మాత్రం డిస్కషన్ చేయకూడదు. ఆ దేవుడిని చూడడానికి ఎంతైనా పెడదామంటారు. స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. స్టూడెంట్స్ తో ఒకసారి మాట్లాడదాం, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే దగ్గరలోనే ఉంటాం. ఎలా ఉండబోతుంది మూవీ? ఎలా ఉండబోతుంది అంటే నేనైతే లెక్క 1000 కోట్లను స్టార్ట్ చేస్తున్నాను. ఒక డైలాగ్ చెప్తాను. బీటెక్ తర్వాత చేస్తారు పీజీ, బీటెక్ తర్వాత చేస్తారు పీజీ, 1000 కోట్లు దాటిద్దు మా ఓజీ. బెండకాయ దొండకాయ కళ్యాణ్ బాబు నా గుండకాయ. ఇక్కడ నాకు కేపీఎస్బి. ఇంత ఫ్యాన్స్ హడావిడి కట్అవుట్స్ అన్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అది కళ్యాణ్ బాబు కాదండి. 2 తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే ఎందుకంటే ఈ ఓజీతో చూపిస్తాం మేము. చూడొచ్చు తమన్ గారి కట్అవుట్ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఇగో ఓజీ రియాక్షన్ ఒకటే. మా తమనన్న ఏమన్నాడు? ఇగో జూమ్ ఇవన్నీ కాదు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, 2 రాష్ట్రాలకు ఒకటే బాబు కళ్యాణ్ బాబు. తమన్ గారి మ్యూజిక్ ఎలా ఉంది? చెప్పారు కదా అక్క, ఇప్పుడే జూమ్ చేయి అంతే. సినిమాల్లో బాలయ్యబాబు బ్యాండ్ దాకా కొట్టింది మ్యూజిక్ మొత్తం. రేపు థియేటర్లు తగలబడిపోతాయి. ఇన్సూరెన్స్ చేయించుకోమని చెప్పండి. సో చూస్తున్నాం రామ్దాస్, ఫ్యాన్స్ హడావిడి, ఒక ఫెస్టివల్ వైబ్స్ అయితే వచ్చేసాయి అని చెప్పొచ్చు. అక్కడ చూడొచ్చు మనం డబ్బులు కూడా మోయిస్తున్నారు, డాన్సులు, ఫ్యాన్స్ అందరూ కూడా డాన్సులు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియోలో మనం చూస్తున్నాం. విశ్వనాథ్ థియేటర్ లో ఉన్నటువంటి హడావుడి హంగామా మనం చూస్తా ఉన్నాం. మొత్తం విశ్వనాథ్ థియేటర్ లో ప్రస్తుతం ఫ్యాన్స్ హంగామా కొనసాగుతోంది. కొన్ని కామెంట్ సెక్షన్ లోకి వెళ్దాం. ఓజీ ప్రీమియర్ భీమవరంలో 3K పెట్టిన ఒక్క టికెట్ లేదంట, 3000 పెట్టారంటే ఒక్క టికెట్ దొరకలేదంట. సో ప్రస్తుతం వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అంటూ పెట్టినారు. అలాగే గల్లీ కనపడదు కానీ ఓజీ కనబడుతుంది ఇన్ కుక్కట్పల్లి అంటూ
బైబర్ బాయ్స్ పెట్టాడు. అలాగే నైస్ మూవీ అంటూ కృష్ణ చైతన్య కామెంట్ చేస్తున్నారు. సూపర్ మూవీ అంటూ రాజేష్ కోవరి కామెంట్ చేస్తున్నారు. అర్రోలు దత్తాత్రేయ ఫ్యాబులస్ హిట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అవసరం అంటున్నారు. రాజు హోల్డింగ్స్ ఓజీ ప్రీమియర్ భీమవరంలో 3K పెట్టినా ఒక్క టికెట్ లేదంటూ మళ్ళీ ఆయన బాధని చెప్పుకుంటున్నాడు. పవర్ శ్రీను పవర్ అంటూ పెట్టినారు. శ్రీను పేరులోనే పవర్ కూడా యాడ్ చేసుకున్నాడు పవర్ శ్రీను అంటూ. సో మొత్తం మీద ఓజీ సినిమాకి సంబంధించి మీ అంచనాలు ఎలా ఉండబోతుంది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మీ కామెంట్స్ అన్ని కూడా నేను కామెంట్ సెక్షన్లో చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారిగా మీ అభిప్రాయాలన్నీ కూడా నేను మీకు అందరికి కూడా ప్రేక్షకులకి తెలిసి అందరికి చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తం మీద ఓజీ సినిమాకి సంబంధించి భారీ అంచనాలు అయితే ప్రస్తుతం ఫ్యాన్స్కి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. భారీ అంచనాలు నడుమ ఓజీ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. దానికంటే ముందే ప్రీమియర్స్ కూడా హంగామా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఓజీ సినిమాకి సంబంధించి భారీ అంచనాల నేపథ్యంలో ప్రస్తుతానికైతే హంగామా కొనసాగుతున్న